కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక ఫైనల్ స్టేజ్కి వచ్చింది. 2 రోజుల్లో అధిష్టానానికి తుది జాబితాను పంపనుంది పీఈసీ. ఇప్పటికే కొన్ని పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది పీఈసీ. మిగతా సీట్లపై తర్జన భర్జన పడుతోంది. ప్రధానంగా మెదక్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, నల్గొండ, ఖమ్మం, నాగర్ కర్నూల్, వరంగల్ సీట్లపై చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ లో ఎంపీ సీట్ల కసరత్తుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఫస్ట్ లిస్ట్ లో ఎన్ని సీట్లు ప్రకటించే అవకాశం ఉంది? పీసీ పలు దఫాలుగా అభ్యర్థుల వడపోత కార్యక్రమం చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ సంబంధించిన పీసీ సభ్యులు, అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీ సంబంధించిన చైర్మన్, కమిటీకి సంబంధించిన సభ్యులు కూడా 2 దఫాలుగా రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బలమైన నేతలను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసి సీసీకి పంపే ప్రతిపాదనను సిద్ధం చేశారు. అయితే మరికొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల కసరత్తు చాలా తర్జన భర్జనకు గురి చేసేలాగా ఉంది. ఎందుకంటే కీలకమైన పార్లమెంట్ నియోజకవర్గాలు కాబట్టి అక్కడ ఎవరిని బరిలోకి దింపాలని అయితే ఆలోచన చేస్తుంది. ప్రధానంగా సికింద్రాబాద్ కావచ్చు, అదేవిధంగా మల్కాజ్గిరి, దాంతోపాటు ఖమ్మం, వరంగల్, నాగర్ కర్నూల్ ఈ సీట్లు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలకు తలంపుగా మారాయి. ఎందుకంటే ప్రధానంగా ఖమ్మం సీటు చూసుకున్నట్లయితే అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు. ఆయన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ఆయన పట్టుపడుతున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఆయన సతీమణి నందిని కూడా బరిలో ఉన్నారు. వీరిద్దరితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు ఆయన విహెచ్ కూడా ఖమ్మం సీటు పైన గంపడాశలు పెట్టుకున్నారు. ఈ ముగ్గురి పేర్లను పరిశీలనలో ఉన్నాయి. అయితే ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనేది ఒక తర్జన భర్జన అయితే కొనసాగుతుంది. ఇప్పటికే అక్కడ ఖమ్మం సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరికి రాజ్యసభ సీటు ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళు తప్పించారు. కానీ ఈ ముగ్గురి నేతల్లో ఎవరిని ఫైనల్ చేయాలనేది అయితే కాంగ్రెస్ పార్టీ పీసీ కావచ్చు, అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీ అయితే తర్జన భర్జన పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సీటు పైన కూడా ఒక క్లారిటీ వచ్చింది. బొంతు రామ్మోహన్, మాజీ జీహెచ్ఎంసీ మేయర్, ఆయనకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు భావిస్తున్నప్పటికీ కూడా రీసెంట్గానే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొన్నటి వరకు ఆయన బీఆర్ఎస్లో ఉన్నారు. మాజీ మంత్రి కేటీఆర్కు అత్యంత సన్నిహితులు, కేటీఆర్ బినామీగా ఆయన ఉన్నారు. రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో చేరిన బొంతు రామ్మోహన్కు ఎట్లా టికెట్ ఇస్తారని కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకులు ఆయన పేరుకు కాకుండా వేరొక పేరు ప్రతిపాదించాలి. సిఈసి విషయంలో ఆయన ఒక్క సింగిల్ నేమ్తో పంపకూడదు, మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరికొంతమంది పేర్లను కూడా జోడించి పంపాలని కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఎవరి పేరు సిఈసికి పంపుతారో అనేది కూడా తర్జన భర్జన ఉంది. ప్రధానంగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కోదండరెడ్డి, అదేవిధంగా వినయ్ కుమార్, దాంతోపాటు సిఏ వేణుగోపాల్ స్వామి ముగ్గురు పేర్లు కాంగ్రెస్ సంబంధించిన నేతలు ప్రతిపాదన చేస్తున్నారు. అయితే బొంతు రామ్మోహన్కు ఇస్తే బాగుంటుందనేది మరికొంతమంది నేతల వాదన. దీంతో అది కూడా తలనంపుగా మారిందని చెప్పాలి. దాంతోపాటు మెదక్ సీటు జగ్గారెడ్డి, ప్రధానంగా మెదక్ సీటు ఎంపీ బరిలో ఉండాలని జగ్గారెడ్డి భావిస్తున్నారు. అయితే రీసెంట్గా నీలం మధు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నీలం మధుకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్తున్నప్పటికీ కూడా జగ్గారెడ్డి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే వరకు ఆయన పనిచేశారు. ప్రజెంట్ ఆయన మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి ఆయనకు తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని కొంతమంది సీనియర్ నాయకులు కూడా చెప్తున్నారు. జగ్గారెడ్డి పేరు తప్పకుండా సీసీ పంపే జాబితాలో ఉండాలని కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు కూడా పట్టుపడుతున్నారు. దీంతో మెదక్ సీటు కూడా అభ్యర్థిని ఖరారు చేయడం పైన కూడా తర్జన భర్జన అయితే కొనసాగుతుంది. దాంతోపాటు మల్కాజ్గిరి టికెట్ కేటాయింపు విషయంలో కూడా ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు, ప్రజెంట్ ఆయన సీఎంగా ఉన్నారు. మొన్నటి వరకు ఆయన మల్కాజ్గిరికి ఎంపీగా పనిచేశారు. సో ఆ సీటు ఎవరికి కేటాయిస్తారనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్లో చేరిన అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రధానంగా వినపడుతుంది. అయితే వచ్చిన వాళ్ళు రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్లకు మెజార్టీ సీట్లు, కీలకమైన స్థానాలు కేటాయించడం భావ్యం కాదు, ఆ విధంగా కేటాయించద్దు అని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతిపాదిస్తున్నారు. సో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరి పేర్లు అయినా సూచించాలి అనేది కూడా ఉన్నారు. బండ్ల గణేష్తో పాటు మైనంపల్లి హనుమంతరావు పేరును కూడా సీసీకి పంపే జాబితాలో చేర్చాలని కూడా చెప్తున్నారు. దాంతోపాటు నల్గొండ సీటు కూడా ప్రధానంగా చర్చ. కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు జానారెడ్డి, లేదంటే ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి, దాంతోపాటు పటేల్ రమేష్ రెడ్డి, ముగ్గురు పేర్లు ప్రధానంగా వినపడుతున్న నల్గొండ పార్లమెంట్ సీటు. అయితే దీనిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే కనబడలేదు. దాంతోపాటు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న మల్లు రవి
కూడా నాగర్ కర్నూలు టికెట్ ఆశిస్తున్నారు. అయితే నాగర్ కర్నూలు టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక తలనొప్పిగా మారిందని చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న మల్లు రవికి ఢిల్లీలో అధికార ప్రతినిధిగా, ప్రభుత్వానికి సంబంధించిన అధికార ప్రతినిధి ఢిల్లీలో మొన్న రీసెంట్గా అపాయింట్ చేసినప్పుడు కూడా ఆయన ఆ పదవికి రాజీనామా చేశానని కూడా ప్రకటించారు. నాగర్ కర్నూలు ఎంపీ బరిలో తను ఉంటానని కూడా ఓపెన్గా చెప్పారు. కొద్దిసేపటి క్రితం ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టి నాగర్ కర్నూలు టికెట్ తనకే ఇస్తున్నారు అని రేవంత్ రెడ్డి తనకు ఒక స్పష్టత ఇచ్చారని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ మరోవైపు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేకు అత్యంత సన్నిధులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా నాగర్ కర్నూలు టికెట్ కోసం చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. ఇద్దరు నేతలు చాలా కీలకమైన నేతలు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డికి మల్లు రవి చాలా దగ్గర, మరోవైపు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేకు సంపత్ కుమార్ దగ్గర. ఇద్దరి నేతల పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. నిన్న రీసెంట్గా బంగారు శృతి కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో మరొక చర్చ తెరపైకి వచ్చింది. సో ఈ నాగర్ కర్నూలు టికెట్ చాలా కీలకంగా మారిందని చెప్పాలి. ఎవరికి అనౌన్స్ చేస్తారు, లాస్ట్ మినిట్లో ఎవరికి వస్తుంది అనేది కూడా చర్చ కొనసాగుతుంది. దాంతోపాటు వరంగల్ పార్లమెంటు టికెట్ విషయంలో కూడా దొమ్మటి సంబయ్య, దాంతోపాటు సర్వే సత్యనారాయణ, అదేవిధంగా రామగల్ల పరమేశ్వర్, ఈ పేర్లు 3 పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తనకు ఏఐసిసి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, సోనియా గాంధీ తనకు నేరుగా దగ్గర అని కూడా తనకే చివరి నిమిషంలో తనకే టికెట్ కేటాయిస్తుందని సర్వే సత్యనారాయణ బయట చెప్పుకుంటున్నారు. గాంధీ భవన్లో కూడా ఆయన అదే టాక్ వినపడుతుంది. సో కానీ అక్కడ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కన్నా దొమ్మటి సాంబయ్య మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల బరిలో ఆయన దించుతారని అదొక ప్రచారం జరుగుతుంది. దాంతోపాటు రామగల్ల పరమేశ్వర్ పేరు కూడా ప్రధానంగా వినబడుతుంది. సో అంటే కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రధానంగా కాంగ్రెస్ నేతలు కావచ్చు, లేకపోతే పీఈసీ సభ్యులు కావచ్చు, స్క్రీనింగ్ కమిటీ సభ్యులు కావచ్చు, అభ్యర్థులను ఖరారు చేయడంలో కొద్దిగా తర్జన భర్జన పడాల్సిన సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎందుకంటే బలమైన అభ్యర్థులను బరిలో దింపడం ఎంతైతే ముఖ్యమో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కమిట్మెంట్గా పనిచేసిన నేతలను కూడా బరిలోకి దింపడం కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. కొత్తగా పార్టీలో చేరిన నేతలకు టికెట్లు ఇవ్వడం వల్ల కూడా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా కమిట్మెంట్గా పనిచేసిన నేతలకు లిఫ్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్లకు అవకాశం కల్పించాల్సి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక ప్రధాన చర్చ అయితే కొనసాగుతుంది. ఇవాళ రేపట్లో సిఈసి సమావేశం ఢిల్లీలో జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఒక ఫైనల్ స్టేజ్కి అయితే అభ్యర్థుల ఎంపిక పైన ఒక ఫైనల్ స్టేజ్కి అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే పలు దఫాలుగా అభ్యర్థుల ఎంపిక పైన సర్వేలు, ఒకవైపు సర్వేలకు సంబంధించిన నివేదికను ఆధారంగా చేసుకుని, దాంతోపాటు మరొక వైపు సోషల్ ఈక్వేషన్స్, అంటే ఏ పార్లమెంట్లో ఎవరెవరిని బరిలో దింపితే బాగుంటుంది, సోషల్ ఈక్వేషన్ పరంగా కూడా టికెట్లు కేటాయించినట్లు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది అని కూడా స్క్రీనింగ్ కమిటీ కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ఆ అభ్యర్థుల ఎంపిక పైన ఒక తుది దశకు వచ్చినట్లు తెలుస్తుంది. చూడాలి ఇవాళ రేపట్లో మరి కొలిక్కి వచ్చిన పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో ఒక్కొక్కరి పేరుతోని పైకి పంపే అవకాశం ఉంటుంది. కొలిక్కి రాని పార్లమెంట్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ 2 లేదా 3 పేర్లతోని సిఈసికి పంపే అవకాశం అయితే ఉంటుంది. త్వరలోనే మొదటి విడత కింద దాదాపు 8 నుండి 10 పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు కూడా చెప్తున్నారు. జ్యోతి.